ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవుని సన్నిధికి వచ్చాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారిని మా కొరకు ఈ లోకానికి పంపించి ఆయన్ని కల్వరి శిలువ మీద బలి చేసి ఆయన చిందించిన రక్తం ద్వారా మా పాపాలు శాపాలు అతిక్రమాలు కడిగి మమ్మల్ని బిడ్డలుగా చేసుకుని నాటి నుండి నేటి వరకు మా జీవితాల్లో మా బ్రతుకుల్లో అనేక మేళ్ళు మా కంటికి కనపడనివి, మా హృదయానికి గోచరము కానివి, మా తలంపులు కూడా అందని మేళ్ళు మా పట్ల చేసుకుంటూ వస్తున్నావు. ఒక్కొక్కసారి నువ్వు చేస్తున్న మేలు మాకు కష్టంగానో నష్టంగానో బాధగానో దుఃఖంగానో ఆయుష్కరంగానో అనిపించినప్పుడు మేము అనేక సార్లు అవిశ్వాసులు అయిపోతున్నాం. మనిషి రొట్టు వల్ల కాదు నాయన, నీ మాట వల్లే ఈ లోకం ఈ సృష్టి సమస్తం నడుస్తుంది నాయన. మేము కూడా నాయన నీ మాట ద్వారా జీవించాలి. నీ మాట ద్వారా జీవించే ధన్యత ఇవ్వటానికి మాకు ఒక దినం ఇచ్చావు. ఈ ప్రభు దినాన్ని నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. ఇప్పుడు ఎంతవరకు నాయన నిన్ను కీర్తించాము, నిన్ను మహింపరిచాము, నిన్ను ఆరాధించాము. తిరిగి నాయన వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. గ్రహించుకునే హృదయంను, హత్తుకునే మనసును మా అందరికీ దయచేయండి. వాక్యను ఎడమరిచి విశదీకరించి చెప్పే ఆత్మ జ్ఞానము నాకు దయచేయండి ఆయన. గ్రహించుకునే హృదయం నీ బిడ్డలకు ఇవ్వండి. ఎన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు వారి హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని, కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో ఉంచమని, నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ ముద్రించమని యేసు క్రీస్తు వారి నామమున బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో మరి చదువుకున్న లేఖన భాగం 18వ కీర్తన, భక్తుడు దావీదు గారు రాసిన కీర్తనది. దీంట్లో ఒక్క మాటను మాత్రమే ధ్యానం చేసుకుందాం. 35వ వచనాన్ని, నీ రక్షణ కేడమును నాకు అందించి ఉన్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 3 విషయాలు కూడా దేని కొరకు గొప్పతనం, దేని గురించి చెప్తున్నాడంటే, మొదటిది ఆయన రక్షణ మరి నాకు అందించావంటున్నాడు భక్తుడు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంది అంటాడు. నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది అంటాడు. సాత్వికము అనే మాటను గురించి ఈ రోజుని మరలా మరి ఈనాడు క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాల్లో ఇదొకటి కాబట్టి దాని గురించి మనం నేర్చుకుందాం. మరి ఈ భారతదేశంలో అనాది కాలము నుండి మరి చాలా మంది మీరు చూసుంటారు, మనం అనునిత్యం వింటూనే ఉన్నాం. సాధులని, సన్యాసులని, మరి అనేక మంది కుటుంబాలను విడిచి మరి జనాంగాన్ని విడిచి అరణ్యాల్లోకి వెళ్ళిపోయి అనేక మంది సన్యాసులుగా ఉంటూ ఎక్కడైనా సరే కుటుంబాలని, భార్యను, పిల్లల్ని చేసుకున్నవాడు కూడా వదిలిపెట్టేసి, భార్య పిల్లల్ని వదిలిపెట్టేసి మరి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఒక గుడి దగ్గర కూర్చుని తినటం, తాగటం, మరి ఇంకా సాధువులు అంటే చాలా మంది కూడా గంజాయి కొట్టడం, ఇట్లాంటి వ్యసనాలు, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కోరికలు, ఆ శరీర పరిస్థితులను వాళ్ళు అనగదొక్కుకోలేక సాధుకత్వం అనే మనసే గాని ఈ రోజు వరకు అటువంటి స్థితి లేని వాళ్ళు భారతదేశంలో అనేక మందిని చూస్తున్నాం. వాళ్ళ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పురాతన కాలం పురాణ పుక్కల్లో చూసుకున్నా కూడా అక్కడ మరి వాళ్ళందరూ కూడా కోపిస్టులు అయిపోయినారు. జమదగ్ని మహర్షి గాని, మహర్షి అంటే అర్థం చెప్పాను మీకు. మహర్షి అంటే ఏంటంటే మహార్షి కొని విడగొట్టిన. మహార్షి అంటే మహా అంటే దేవుడు, హర్షి అంటే హర్షింపదగిన వాడు. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు హర్షించే జీవితం జీవించాలి, మా కుటుంబాల్లో మేము సమస్తాలు ప్రతిదీ త్యాగం చేసుకుని దేవుని మీదే మనసు పెట్టాలని
ఎవరు కనిపించని అరణ్య ప్రాంతానికి పోయి ఒక టెంట్ వేసుకునో ఒక స్థలాన్ని ఆక్రమించుకునో ఆశ్రమం అని ఆ ఆశ్రమం దగ్గర జీవిస్తున్నారు. అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలని చెప్పి అనేక మందిని వాళ్ళ కాళ్ళ దగ్గర మొక్కించుకుని వాళ్ళ చేత మరి అనేకమైనటువంటి ముడుపులు పొందుతూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది. భారతదేశాన్ని ఈ రోజు వరకు సర్వనాశనం చేస్తున్నది వారే. పేరుకు మాత్రమే వాళ్ళు మరి సాత్వికులుగా అని చెప్పుకుంటున్నారు, స్వాములని సన్యాసులని సాధువులని చెప్పుకుంటున్నారు. కానీ అన్ని విషయాల్లోనూ కూడా వాళ్ళే. ఎందుకంటే అది ఈ రోజున కూడా చాలా మందికి కూడా సాత్వికం ఎక్కడ దొరుకుతుందో తెలియలేదు వాళ్ళకి. ఎందుకు అలా తయారయ్యారంటే వాళ్ళు ఏదో 4 రోజులు కళ్ళు మూసుకుంటే ఏదో దైవ దర్శనం వచ్చేస్తుంది, దైవ జ్ఞానం వచ్చేస్తుంది, ఆ జ్ఞానం మమ్మల్ని నిండుకుంటుంది, ఆ ఆత్మ మమ్మల్ని నిండుకున్న తర్వాత మేము ఆత్మీయంగా జీవితాం, ఈ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ భార్య బిడ్డలు శ్రమలు కష్టాలు ఇవన్నీ విడిచిపెట్టేస్తాం అనుకుంటున్నారు. ఎక్కువగా ఈ రోజున వరకు అరాచకాలు చేస్తున్నటువంటిది అటువంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళే. కారణం ఏమిటి అసలు ఈ సమాజం పోడవటానికి? ఆ విధంగా త్యజించి వెళ్ళి వాడు సమస్తం విడిచిపెట్టుకున్నవాడు అక్కడికి వెళ్ళి వాడు ఎందుకు ఆ విధంగా దుష్కార్యాలు చేస్తున్నారంటే ఒకటి ఏమిటంటే వాళ్ళకి సాధుకత్వం అర్థం కాలేదు. సాధుకత్వం అంటారు, ఇంకో మాటలో చెప్పాలంటే సాత్వికము అంటారు. అది ఎక్కడ దొరుకుతుంది, ఏంటి, ఎలాగొస్తుంది అనేది అర్థం కాలేదు. అది అర్థం కాక ఈ రోజు వరకు గిజగిజ కొట్టుకొని వాళ్ళు ఒక్కొక్కడేమో మరి వచ్చి నేను నాగ సాధన అంటాడు, ఇంకో సాధన అంటాడు, పెళ్లి చేసుకుంటాను ఆడవాళ్ళు మళ్ళీ అంటాడు, వాడు ఆడోడే అంటాడు, చీర కడతాడు, సింగులు పెడతాడు. ఏం చెప్పుకోవాలని మనకు కాదు, కానీ అసలు చెప్తున్నాను నేను. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ రోజు వరకు వాళ్ళకి సాధుకత్వం అర్థం కాలేదు. సాధు అన్న మాటకి అర్థమేంటో తెలియలేదు. ఆ సాధుకత్వము ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి అర్థం కాలేదు. ప్రపంచము ఈ రోజున అనేకమైనటువంటి ఆశ్రయాలకి ఆశ్రయిస్తున్నాయి. ఎందుకు తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్నది ఏమైనా ఇస్తారేమో, వాళ్ళ దగ్గర ఉన్నదంతా వీళ్ళకి ఇస్తున్నారు. నిజమే, వాళ్ళ బుద్ధులే వీళ్ళకున్నాయి, వీళ్ళ బుద్ధులే వాళ్ళకున్నాయి. ఎన్ని సమాజాలు చూడండి. ప్రతి ఒక్క మరి మత భావాలు మత ఆలోచనలకు వెళ్ళినట్లయితే అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది సమాజం ఈ రోజుని. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ అని అంటే, ఎవరు నేను సాధువునని, నేను ఆత్మ పొందిన వాడినని, నేను గురువునని, నేను ఒక పంతులనని, నేను ఒక పెద్ద మరి ఆచార్యుని అని చెప్పుకుంటున్న వాళ్ళే ఈ దరిద్రమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కారణం ఏంటి? వాడికి సాధుకత్వం ఎక్కడ దొరుకుతుందో అర్థం కాలేదు. సాధుకత్వం కావాలంటే ఎక్కడ వస్తుంది అనేది అర్థం కాక ఈ రోజుని మరి ఆయన మరి మానవుడు ఈ రోజు వరకు చెడిపోయినాడు. అందుకే మనం చదువుకున్నటువంటి 35వ కీర్తన 18వ కీర్తన 35వ వచనంలో ఉన్న మాటలు అవే. నీ రక్షణ కేడము నాకు అందించి ఉన్నావు. నీ రక్షణ కేడము అనగా చెప్పాను కవచము. నీ రక్షణ కవచము నాకు అందించి ఉన్నావు. నీ కుడి చేయి దక్షిణ హస్తము నన్ను ఆదుకున్నది. నీ సాత్వికము నన్ను హెచ్చరించింది. నీలో ఉన్న సాత్వికం ఉన్న చూసావా, అది నన్ను ఈ లోకములో హెచ్చించింది. అంటే ఇది ఎక్కడ దొరుకుతుందో తెలియక ఎక్కడికో వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయి ఉంటే వస్తుందనో, లేకపోతే ఏదో ఉంటే వస్తుందనో ఆలోచిస్తున్న జనులు చేస్తున్నటువంటి మాయలోకంలో జీవిస్తున్నారు. కనుక ఈ రోజున మనం నేర్చుకుందాం అసలు బైబిల్ ఏం చెప్తుంది, దీని గురించి మనం నేర్చుకుందాం కొన్ని విషయాలు. కనుక ఈ సాత్వికులు అనేవాళ్ళు పిరికి వాళ్ళు అని అంత మాత్రం కాదండి. సమాజాన్ని జీవించలేకో, భార్య బిడ్డలతో ఏగలేకో, లేకపోతే ఈ కష్టాలు బాధలు ఈ శరీర సంబంధమైన పనులు మరి ఎలాకి వెళ్ళిపోయిన వాడిని సాత్వికుడు అంటానికి వీల్లేదు. వాడు బద్మాస్యుడు అంటే సోమరి, వాడు చేతగాని వాడు అని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే. కానీ సాత్వికత్వం అటువంటిది కాదండి. అది చేతగాని తనము కాదు. అది ఒక తత్వం.
ఒక మనిషిలోకి రావాల్సినటువంటి స్వభావం అది, అది తత్వ లక్షణం. అది అతని తత్వము మారాలి. సాత్వికత్వము అంటారు దాన్ని, అందుకే సాత్వికత్వము అంటారు. సాత్విక తత్వము, సాత్వికము అంటే సాధు, తత్వము అంటే గుణము. అర్థమవుతుందా మీకు? అటువంటిది రావాలి. అది నీలో వచ్చినప్పుడు మాత్రమే. అది ఎక్కడ దొరుకుతుంది? నువ్వు చేసే మంచి పనులు వాళ్ళు రాదు, నువ్వు చేస్తున్న క్రియలు వాళ్ళు రాదు, నువ్వు ప్రాక్టీస్ చేసినా రాదు. కళ్ళు మూసుకుంటే ఏదో వచ్చి మీద పడిపోయేది కాదు. ఇది కళ్ళు మూసుకుని నేను తపస్సు చేసుకుంటున్నాను, నేనేదో చేస్తున్నానంటే కాదు. అది ఎవరి వల్ల సాధ్యమో ఆయన మాత్రమే మనకి ఇవ్వగలడు. కనుక అందుకే ఇక్కడ నా రక్షణ కేడము నువ్వు అందించావయ్యా, నాకు నా రక్షణ కేడము అందించావు, నీ కుడి హస్తంతో నన్ను ఆదుకున్నావు, నీ సాధుకత్వము నన్ను గొప్ప చేసింది అంటున్నాడు. కనుక ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అంటే మరి ఈ విషయాల గురించే మనం నేర్చుకుందాం. ఇది ఒక లోతైనటువంటి సత్యం, ఇది నేర్చుకోవాలి. లోతైనటువంటి సత్యతత్వం. ఇది ఒక శక్తి గలది. మరి స్వయం నిగ్రహత, శాంతి కేవలము దైవిక శక్తి మాత్రంలో లోబడేది కాదు. లోబడి తనను తాను నిగ్రహించుకునేది కాదు. దేవుణ్ణి వదిలిపెట్టి దేవునికి దూరంగా ఉండి నాకు నేనుంటాను, నిగ్రహించుకుంటానంటే నిగ్రహము ఉండదు. ఎక్కడున్నా సరే నిగ్రహించుకోవలసింది నీ ఆలోచన, నీ మనస్సు, నీ స్థితి. ఇది ఆలోచించుకోవాలి. అంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు నిగ్రహించుకోవాలంటే వాడి వల్ల కాదు, ఎవ్వరు కాదు. మీరు చూడండి, ఎన్నో విషయాలు చూస్తూనే ఉన్నారు మీరు. అదే నేను ఈ రోజున చెప్పదలుచుకున్నాను. ఒక మరి నిగ్రహించుకొని విధేయత, వినయము, మరి తనకున్న శక్తిని కానీ బలాన్ని కానీ ఆ ఉన్నత స్థితిని కానీ తనకు తానుగా చేసుకోలేడు గనక తన అంతర్గత శక్తిని నియంత్రించుకునే శక్తిని పొందటమే. ఇప్పుడు ఇవాళ తాగాలన్నప్పుడు వాడిగా తాగలేడు. వాడి శరీరంలో ఉన్నంతకాలం ఆ కోరిక తాగాలి అనిపిస్తుంది, ఇలాగ ఉండాలి అనిపిస్తుంది. దానికి ఒక శక్తి ఉన్నది. అందుకే అన్నాడు, నీ సాత్వికము నన్ను ఈ లోకంలో నిలబెట్టింది, నీ సాత్వికమయ్యా అంటున్నాడు ఆయన భక్తుడు. కనుక ఒక శక్తి కావాలి, ఒక ఆత్మీయమైనటువంటి శక్తిని జీవితంలో రావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజున ఎందుకు ఈ మాట ఫెయిల్ అయిపోయింది ఈ లోకంలో? ఈ యొక్క తత్వం ఎందుకు మరి అనేక విధాలుగా మరి విచక్షణ జ్ఞానముగా తయారయ్యి మనుషుల్ని వేధిస్తుంది? ఇంత సాధుకత్వం అంటే, ఆ రోజుల్లో సాధువు అని అంటే సమస్తాన్ని తెగించాడు, వాడు తిండిని కూడా విడిచిపెట్టాడు. అటువంటి వ్యక్తి ఈ రోజున సమస్త రుచులు చూస్తున్నాడు, సమస్త కోరికలు అనుభవిస్తున్నాడంటే వాడు సాధువు కాదు, సాధుకత్వం లేదు వాళ్ళను. ఆ తత్వం వాడి జీవితంలో చేరలేదు, వాడికి రాదు కూడా. ఆడ నిగ్రహ శక్తి లేకపోతే, ఇప్పుడు ఆత్మీయ లక్షణాల్లో, ఆత్మీయ ఫలాల్లో ఒక పదం ఉంటుంది, ఆశా నిగ్రహము అని ఒక సంగతి ఫలం ఉంటుంది. ఆశా నిగ్రహం అంటే, ఆశా నిగ్రహం అంటే సింపుల్గా చెప్పుకుందాం. మనం ఈరోజు చికెన్ తినాలనుకుంటున్నాం. తినాలని కోరిక ఎవరికి కలిగింది? నీ మనసుకు కలిగింది, నీ శరీరానికి కలిగింది. దాన్ని తినకూడదు, ఈ రోజున వద్దు, ఈ రోజున ముఖ్యమైనది దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటాను నేను అనే నిగ్రహత కలిగి దాన్ని విడనాడుకుని ఆ ఆశను నిగ్రహించుకునే శక్తి ఇచ్చేది కావాలి. అది ఆశ నిగ్రహత. అది నీలో కలగాలి. అది కలగాలి అని అంటే నీకుగా కలగదు, నువ్వు జయించలేవు. శరీర ఆశలను, శరీర కోరికలను నీ జీవితంలో నువ్వు జయించలేవు. అంత భయంకరం. ప్రతి వ్యక్తి కూడా ఈ పని చేయాలి అని అంటే చేయకూడదు అని ఇంకొకసారి మనసు అనుకున్నా చేయకోకుండా ఉంటాడైనా తప్పకోకుండా చేస్తాడు. ఒకసారి చూసింది అరే చెడ్డ జరుగుతుంది అక్కడ, చూడకూడదు ఇంకా అనుకుంటే మళ్ళీ పక్క నుంచి చూస్తాడు. ఎలా చూడండి, మన స్వభావం అది.
మన తత్వంలో ఉన్న తత్వం ఏంటంటే శరీర తత్వం ఉంది మనలో. మన శరీర తత్వం ఏంటంటే నశించిపోవాలి, చచ్చిపోవాలి. ఈ తత్వం చచ్చిపోయినప్పుడే మనల్ని హెచ్చించేది ఆయన సాత్విక తత్వం ఎత్తిస్తుంది అనమాట. అదే మనల్ని గొప్ప చేస్తుంది. మన జీవితాన్ని గొప్ప చేయటం అంటే ఈ లోకంలో నేను పీట మీద కూర్చోబెడతాదని కాదు, నీ జీవితంలో ఒక ఉన్నత స్థితిని, నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చి నిత్యత్వానికి వారసత్వం చేస్తుంది. ఈ ప్రపంచం పోరాడుతున్నది ఆత్మీయ జీవితం దేని కొరకు? ఆ పుణ్యలోకానికి వెళ్ళాలనే కదా. మానవులందరూ ఈ ఆధ్యాత్మిక జీవితం 1 కోటి దీపాలు వెలిగితే ఏదైనా వస్తుందా? దీపం వెలిగిస్తున్నావు, దీపాన్ని నువ్వు కలిగి ఉండలేదు కదా. దీపం నీ హృదయంలో లేదు, దీపాన్ని బాహ్యముగా ఉన్నది. దీపం కావాల్సింది ఎక్కడ? నీ హృదయంలో కావాలి. కనుక ఎందుకు పోరాడుతున్నారు వీళ్ళంటే ఏదో వెళ్ళిపోవాలని. అంత ఈజీగా పోయేది కాదు. అది నీలో వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యం నీకు జీవితానికి. వీళ్ళరా ఈ మాటను నేను చెప్తున్నప్పుడు చాలా నేను ధ్యానం చేసినప్పుడు, మరి సాత్వికులు అని అంటే కోపాన్ని, అహంకారాన్ని, స్వార్థ బుద్ధిని ఇటువంటి వాళ్ళని మరి ఎరిగి కూడా వాణ్ణి దేవుని నమ్ముకున్నవాడుగా, క్రీస్తును నమ్ముకున్నవాడుగా తాను నిగ్రహించుకున్నవాడే సాత్వికుడు అని చెబుతుంది. కనుక ఇక్కడ సాత్వికం తన సొంత బలం కాదు, తనకున్నది తన శక్తి మీద ఆధారపడటం కాదు. అది తాను గొప్ప చేసుకోవటానికి దేవుని శక్తి మీద, దేవుని మీద ఆధారపడటమే. ఒక్క మాటలో చెప్పాలంటే అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయన వల్ల మాత్రమే నీకు ఆ యొక్క అలవాటు దొరుకుతుంది. లేకపోతే అది నువ్వు పొందలేవు కూడా. అందుకే అనేక సార్లు కోపాన్ని ఆపుకోలేకపోతే దేవుడు ఏమన్నాడు తెలుసా? కోపపడుడు కానీ పాపం చేయొద్దు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? కోపపడి దేనికోసం కోపపడాలి? కోపం లేకపోతే ఎదుటి వ్యక్తి మార్పు రాదు. కోపపడు, కానీ దుర్భాషలాడటం కానీ, కొట్టడము కానీ, నిందించటము కానీ, వాడి మనసును నొచ్చించటం కానీ చేయదు. అది కోపం. యేసుప్రభు కోపం ఎటువంటిదంటే, యేసుప్రభు దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణాల్లో అవే అండి గొప్ప లక్షణాలు. ఆయన ఈ రోజు వరకు 2020 సంవత్సరాల నుంచి ప్రతి ప్రపంచంలో ఉన్న దేశాలు ఆయన కొనియాడుతున్నాయంటే ఆయన దగ్గర ఉన్న కోపమే. కోపాన్ని కూడా ప్రేమతో వివరించిన వాడైన, ప్రేమతో చెప్పాడు కోపాన్ని కూడా. శాసించలేదు వాళ్ళని, శపించలేదు వాళ్ళని. తెలుసా అండి? అంత గొప్ప తత్వం, సాత్వికత్వం యేసుప్రభు దగ్గర ఉన్నది. కనుక మనం ఈ రోజుని ఉండాలి అని అంటే నీలో నమ్రత కావాలి. నమ్రత అంటే ఏంటో తెలుసా? నమ్రత ఆ పదం ఎప్పుడన్నా విన్నారా? నమ్రత అంటే మన మనసుకు నెమ్మది కావాలి, నమ్రత అంటారు దాన్ని. నమ్రత కావాలి. మరి అట్లాగే మనము నమ్రత కలిగి సహనము కావాలి. అలాగే ఇతరుల పట్ల దయ కలిగి, మరి ఇతరులను బాధ పెట్టినా, ఇతరులు మనల్ని బాధ పెట్టినా, అవమానించిన వాటిని బట్టి వాళ్ళు అనేకమైన మనస్సుకు స్పందించుకోకుండా దేవుని మీద ఆధారపడి తనకు తాను తగ్గించుకొని ప్రతి దాంట్లోనూ మరి దీనుడు అయి ఉండటమే సాత్వికత్వం. దీనుడై ఉండాలి. ఇంటికి వచ్చిన వెంటనే భర్త టక్క 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 లెగిసిపోతాడు. ఎందుకు లేపుతాడు చెప్పండి? ఇంటికి వచ్చిన వెంటనే ప్రేమగా మాట్లాడ్డాడు. ఎందుకు? బయట లోకమంతా చూసి వచ్చాడు, లోకమంతా తిరిగి వచ్చాడు, గాలి బాగా తగిలేసింది. ఇంటికి వచ్చిన వెంటనే కర్రు బుర్రు, ఇది ఇక్కడ ఉందేంటి, అది అక్కడ ఉందేంటి, అది వెళ్ళదేంటి, ఇదేంటి అంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారో, చేయమని నువ్వు మామ చెప్తున్నావేంటి అంటారు. అట్లా కాదు. సాత్వికత్వం ఏంటంటే నిన్ను అనవసరంగా నిందించినప్పుడు, నీలో చెడ్డ లేనప్పుడు, యేసుప్రభు చెప్పిన బోధలో అదే గొప్ప బోధ అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో చూడండి. 2:19 మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం.
ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించాలి. ఇప్పుడు అనవసరంగా తిట్టేస్తున్నాడు ఏంటండి బాబు, అనవసరంగా కొట్టేస్తున్నాడండి. నేనేం తప్పు చేయలేదు, కానీ నేను మాటలు పడుతున్నాను. నేనేం చేయలేదు, దెబ్బలు పడుతున్నాను. నేనేం వాళ్ళని అనలేదు, వాళ్ళు అనవసరంగా నా మీద చెడు మాటలు మాట్లాడుతున్నారు. ఇది సాత్వికత్వం అంటే, యేసుప్రభు నేర్పిన సాత్వికత్వం ఇది. చదవండి, ఇంకో మాట ఉంది, అది హితమగును. హితమగును అంటే ఏంటండి? హితము, ఇష్టము. హితం అంటే ఏంటండి? ఇష్టమగును. తప్పిదమునకై దెబ్బలు తినని ఎడల నీకేమి ప్రయోజనము? తప్పు చేసినప్పుడు దెబ్బలు తప్పవు. తప్పు చేసినప్పుడు దెబ్బలు తప్పవు. నోరు మాట్లాడుతుంది, నీకు దెబ్బలు తింటా. చాలా మంది నోరు మానరు, నోరు నుంచి ఇదేమో శిక్ష పొందుతుంటది కదా. కనుక తప్పిదమునకై దెబ్బలు తినేడాల ఏం ప్రయోజనము? వేలు చేసి బాధ అనుభవించిన ఎడల హితమగును. అదే సాత్వికత్వం అండి. ఇంకా కింద మాట ఉంది, ఇందుకు మీరు పిలువబడితే. మనం ఎందుకు పిలువబడ్డామన్నా? సాత్వికత్వం ఉపయోగించడానికి. ఇతరులు అన్యాయంగా తిట్టేసినా, అన్యాయంగా చెడ్డ మాటలు మాట్లాడినా, మన మీద అన్యాయంగా నేరాలు మోపినా మనం ఉండవలసింది దేనికోసం అండి? యేసుప్రభు తప్పు చేశాడండి? చెప్పండి, మీరు ఇలా చూసి చెప్పండి నాతోని. యేసుప్రభు తప్పు చేశాడా? అసలు ఏమి తప్పు చేయలేదు. ఆయన ముఖం మీద ఉమ్మూసారు, ఆయన్ని రేపుతున్నారు. నువ్వు రాజు అయితే అంటున్నారు. ఆయన రాజు కాదా? రాజే. తెలుసా, ఎంత చేసినా ఆయన నోటంట ఏమని మాట తెలుసా? వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన మౌని అయి ఉన్నాడట. అది సాత్వికత్వం అంటే. నిన్ను అనవసరంగా కొడుతున్నారు, అనవసరంగా తిడుతున్నారు, అనవసరంగా నీ మీద చెడ్డ మాటలు వస్తున్నాయి, అనవసరంగా నిన్ను హింసిస్తున్నారు. అప్పుడు సహించుకుంటావు చూడు. నువ్వు నీకు అన్యాయంగా నువ్వు అన్యాయం పొందినప్పుడు సహించుకుంటావు చూడు. అప్పుడు సాత్వికత్వం నీలో ఉన్నదని నమ్మాలి. అంతేగాని నువ్వు తప్పు చేయాలి, నువ్వు తప్పు చేసిన తర్వాత ఆ శిక్ష అనుభవించడం తప్పదు. కనుక మనం గమనిందాం, మనం సాత్వికత్వం యొక్క లక్షణాలు. అందుకే అంటాడు, నమ్రత, సహనము, మరి ఇతరుల పట్ల దయ కలిగి, వారు ఎన్ని బాధ పెట్టినా అనుమానించినా వాటిని వాటిని బట్టి మన మనసు స్పందించకుండా అన్నిటినీ దేవుడే చూసుకుంటాడు అని తగ్గించుకున్నవాడే సాత్వికుడు. ఒక మాటలో అర్థమైందా లేదా? తెలుసా, దేవుడు ఉన్నాడులే, నేను ఏం చేశానమ్మా, నేను ఏం చేయలేదమ్మా, అనవసరంగా నేను తెస్తుంది నా మీద, అనవసరంగా నా మీద చెడ్డ మాటలు పలుకుతుంది, అనవసరంగా నన్ను అపహాసం చేస్తుంది. సహించుకోవాలి, తప్పదు. యేసుప్రభు ఏం చేశాడని ఆయన ముఖం మీద ఉమ్మూచారండి? ఉమ్మూయటం అనే అర్థం ఏంటంటే, ఉమ్మూసారని ఏసారి క్రియ కావచ్చు. ఉమ్ముకున్న లక్షణాలు ఏంటి? ఉమ్మేయటం వల్ల లక్షణాలు ఏమిటి? అసహ్యము. ఏమి చేశారని అసహించుకున్నాడు ఆయన. అది నీకు జరిగితే, నాకు జరిగితే మన జీవితంలో సహించాలి. యేసుప్రభు నిన్ను రక్షించడానికి వచ్చి నీ రక్షణ కేడము నాకు అందించావన్న యేసుప్రభు దేంతో మనల్ని ఆదరిస్తూ గొప్ప చేస్తాడంట? ఆయన సాత్వికముతో గొప్ప చేస్తాడు. ఎప్పుడైతే ఆయనలాగా నీవు నేను సాత్వికత్వం అనుభవిస్తామో అప్పుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన గొప్పవాళ్ళుగా చేస్తాడు. తెలుసా అండి, ఈ లోకంలో జీవించినంత కాలం ఇది క్షణకాలమే అమ్మా. ప్రైమ్ మినిస్టర్ చేసినా, ఏది చేసినా నువ్వెంత గొప్పవాడని కొద్ది నిమిషాలే. ఎవడైతే అక్కడికి చేరతాడో ఆడే గొప్పవాడు. గొప్పవాడు ఎవడంటే భూలోకంలో జీవించేవాడు కాదు గొప్పవాడు. అందుకే ఒక చిన్న పిల్లవాడిని నిలబెట్టి ఇటువంటి మనసు కలిగి ఉన్నవాడే ఎందుకన్నాడు ఆ మాట చెప్పండి మీరు? చాలా టైం అయిపోతుంది, నాకు మీకు అర్థం కావట్లేదనే నా బాధ. చెప్పాలి, ఎందుకన్నాడు? చంటి పిల్లవాడిని అక్కడ నిలబెట్టి ఇటువంటి పిల్లగాడి మనసు కలిగి ఉన్నవాడే పరలోకములో గొప్పవాడు అన్నాడు. ఎందుకన్నాడు ఆయన?
పాయింట్ అర్థం కాలేదు మీకు. వాడు ఎందుకు తిట్టే వాడు తిరగబడతాడా? ఇప్పుడు తిరగబడుతున్నారులే పిల్లలు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా తిరగబడుతున్నారు. ఇంతకు ముందు తల్లిదండ్రులు తిడితే ఏం చేసేవారు? తలంచుకుని ఉండేవారు. ఇప్పుడు తిడుతుంటే మీదకి వస్తున్నారు. కనుక మనం గమనించవలసింది, ఎందుకు యేసుప్రభు వారు ఆ మాట అన్నారంటే అటువంటి స్వభావం ఉండాలి. అది సాత్వికత్వంతో కూడినది. వాడిని తిట్టేసినా సరే, వాడిని ఏదో నింద మోపినా సరే, నేను చేయలేదమ్మా అని అండో అలాగే నుంచి ఉంటాడు. అందుకే చిన్న పిల్లవాడిని నిలబెట్టాడు ఆయన, నీకు నాకు బుద్ధి రావటానికి. యేసుప్రభు వారు ఆయన బోధలు ప్రపంచానికి అద్భుతం అండి. యేసుప్రభు బోధల గురించి ఒక్కసారి మనం అర్థం చేసుకున్నామంటే ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి సంగతులు అవి, ఆ మర్మాలు అర్థం చేసుకుంటే. అందుకే చిన్న పిల్లవాడిని నిలబెట్టాడు. అంత స్వభావం మనకు ఉండాలంట. ఇతరులు నిందించినా, కొట్టినా, దండించినా, ఓసారి మీద భార్య మీద కోపం వస్తే పిల్లలు కొడతాడు, పిల్లలు భర్త మీద కోపం వస్తే భార్యలు ఏం చేస్తారు? చాలా మంది ఉంటారు. మీరు మంచివాళ్ళే, మీరు కదనుకో చాలా మంది చేస్తారు అలాగా. కోపం వచ్చినప్పుడు పిల్లడు అప్పుడు వచ్చేదన్నా కొంచెం అది అది అన్నాడు అనుకో, ముందాడి డబ్బులు తినేస్తాడు, సాగిరెట్లు ఆడే తినేస్తాడు కదా. కనుక సాత్వికత్వం మన జీవితాన్ని గొప్ప చేస్తుంది. అది చెప్పడానికే నేను ఈ రోజుని నేను మీ మధ్యన ఉన్నాను. కనుక సాత్వికత్వం ఎవరికి కలిగి ఉంటారో అదే నిన్ను ఉన్నతమైన స్థానమైనటువంటి నిత్యత్వానికి చేరుస్తుంది. నీ భర్త మీద కానీ, నీ భార్య మీద కానీ, నీ పిల్లల మీద కానీ, నీ ఇరుగు పొరుగు వారి మీద కానీ, నీ సమాజం మీద కానీ సాత్వికత్వం లేకపోతే వారి మీద నీవు చూపే సాత్వికత్వమే నిన్ను ఉన్నతమైన స్థానానికి, ఆ నిత్యత్వానికి తీసుకెళ్తుందని అర్థం. అది ఒక గొప్ప శక్తి, అది ఒక యజ్ఞం, అది ఒక త్యాగం, అది ఒక సమర్పణ. తెలుసా అండి? అది ఏదో ఈజీ వచ్చేసింది కాదు. అది గొప్ప త్యాగం, అది లోతైనటువంటి భావం. అది అంత లోతుగా వెళ్ళిపోతేనే కానీ సాత్వికత్వం నీకు నాకు అర్థం కాదు. సహించగలవా? వెళ్ళిపోతుంటే నిన్ను చూసి ఒక్క పక్కన పాపం నిన్ను చూసి యాక్ట్ అని ఊసిందనుకో, నువ్వు ఆగలవా? యేసుప్రభు ఆగాడు. యేసుప్రభు ఆగాడమ్మా. ఆయన ముఖం మీద చూశారు. ఎందుకురా నా మీద ఉమ్మూసారని అడిగాడు ఆయన. నీ గురించి సహించుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆ సాత్వికత్వం నీలోకి వచ్చి నిన్ను ఆ గొప్ప ప్రదేశంలో కూర్చోబెట్టాలని. ఎందుకు సహించుకున్నాడు ఆయన? ముసుగేసి నెత్తి మీద పొడిచి నిన్ను యేసు నిన్ను పొడిచిన వాళ్ళు ఎవరు చెప్పు నువ్వు అన్నారు. ఆయనకు తెలీదా? కానీ మౌని అయి ఉన్నాడు. అది సాత్వికత్వం. అది నువ్వు పొందాలి. అది నిన్ను గొప్ప చేస్తుంది. ఉన్నతమైన స్థానంలో, ఈ లోకానికి మించిన స్థానం ఒకటి ఉన్నది. ఆ స్థానంలో, ఆ నిత్యత్వంలో, ఆ పుణ్యలోకములో, ఆ పరలోకములో దేవుని సన్నిధిలో నిన్ను కూర్చోబెడతాది. అది కావాలి మానవుడికి. క్రైస్తవుడు పొందవలసింది ఏంటంటే, నేను క్రైస్తవుని అయిపోతున్నాను, నేను వస్తున్నాను చర్చికి ప్రార్థన చేసుకుంటున్నానంటే కాదు. ఆ లక్షణాలు నీలో ఉండాలి. క్రీస్తు లక్షణాలలో గొప్ప లక్షణం ఏంటంటే సాత్వికం. ఆ సాత్వికం నీలో కావాలి. అది లేనప్పుడు మనము మరి ఆయన బిడ్డలుగా మనం చెప్పుకోలేము, ఒక క్రైస్తవులుగా మనం నిరూపణ కాలేము. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాలి. కనుక ఇంకొక మాట నేను వివరిస్తాను. సాత్వికులంటే ఒక్క మాటలో చెప్పాలంటే దీనత్వం. దీనత్వం. ఒక దేనినైనా సరే నిగ్రహత పెట్టుకున్న స్పందన. నిగ్రహత అంటే ప్రతి దానికి స్పందించుకోకుండా, దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అంటారు. విన్నారో లేదో? సెల్ఫ్ కంట్రోల్, తనకు తాను నిగ్రహించుకొనుట అని అర్థం. తనకు తాను నిగ్రహించుకోవాలి. అది అటువంటిదే సాత్వికత్వం.
అది ఈ లోకంలో ఎవరు చేయలేరు. నువ్వు ఈ లోకంలో సాధు అన్నా ఎవరినైనా ఎల్లు ఏమన్నా చేయమన్నా ఆడు కళ్ళు తెరిచి నానా విధాలుగా చేస్తాడట. కానీ అటువంటిది జరిగింది సాత్వికంలో ఒక్కడే ఒక్కైన ఈ భూమి మీద, ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడ మాత్రమే ఆ సాత్వికత్వం కలిగిన వ్యక్తి. కనుక మనం ఆయన గురించి శాంతి స్వభావం, ఎదుటి వారి పట్ల కోపడకుండా సున్నితంగా ప్రేమతో సత్యము అనుసరించి గొడవకు దూరంగా ఉండి పరిష్కరించిన వాడు యేసుప్రభు ఈ లోకంలో. కనుక అందుకే యేసుప్రభు మాట అన్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో, 11వ అధ్యాయం, నేను సరిగ్గా వినాల మాట అంతా చదువుతాను. నేను సాత్వికుడను, నేను సాత్వికుడను, సాత్విక తత్వము కలిగిన వాడను, నేను దీనత్వము దీన మనస్సు కలవాడను. కనుక మీ మీద ఇది ఒక భారం. ఈ సాత్వికత్వం దీనత్వం చేయాలంటే ఇది ఏంటంటే భారము. భారం అంటే బరువే కదండి. తిట్టేస్తుంటే అప్పుకోగలమా? ఒక్క మాట అనుకోకుండా చూస్తాను నేను అనుమానం. చూద్దాం, ఎవరినైనా సరే సేవానికి ఒక్క మాట ఎదటి వ్యక్తి నిన్ను అనవసరంగా తిట్టేస్తుంటే నవ్వుతూ అట్లాగే నుంచోగలవా నువ్వు? అది అంత భారం. అది చెయ్యలేనిది నువ్వు, అది నీ వల్ల కాదు అంటున్నాడు అనమాట. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు ఈ సాత్వికము. ఎవరి దగ్గర నేర్చుకోవాలండి సాత్వికము? ఎవరి దగ్గర నేర్చుకోవాలంట? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయన ఎంతో సాత్వికుడు కనుక ఆయన దగ్గర మాత్రమే, అంటే దేవుని దగ్గర మాత్రమే దొరికేది సాత్వికత్వం. నువ్వు చేసే క్రియల వల్ల కానీ, నువ్వు చంపుకుంటున్న కోరికల వల్ల కానీ, నువ్వు తినే తినబండారాల్లో విసర్జించడం వల్ల కానీ, నువ్వు చేసే ప్రేయలు మంచి ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేస్తే మాత్రం సాత్వికత్వము రాదు. తెలుసా అండి? ఏదో సంపాదించాలని ఏదో చేస్తూ ఉంటారు, ఏదో వాడికి తోసింది, అది వచ్చేది కాదు. కనుక అది దేవుని దగ్గర నుంచి మాత్రమే రావద్దానని అందుకే అన్నాడు, నా రక్షణ కేయడం నువ్వు నాకు అనుగ్రహించి ఉన్నావు, నీ కుడిహస్తము నన్ను ఆదుకున్నది, నీ సాత్వికము నన్ను ఉన్నతంగా హెచ్చించింది అంటాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభు వారు చెప్తున్న మాట మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. అంత గొప్ప సంగతి అది. ఇర్మియా, ఈ ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయండి, ఆత్మీయక మార్గాలు. ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలో కూడా సరైనటువంటి ఆలోచనతో నువ్వు వెళ్ళినట్లయితే దాంట్లో మీకు నెమ్మది సమాధానం దొరకదు. వాళ్ళు దాని గురించి ఆలోచించరు, వాళ్ళు ఆలోచించవలసిన అవసరం లేదు. మూఢ నమ్మకం అంటారు, గుడ్డిగా నమ్మటం అంతే అది. అందుకే నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా గ్రంథం ద్వారా 6:16 ఒక మాట అంటాడు. 6:16, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను చూసి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అందులో నడుచుకొనుడి. తెలుసుకోవాలి నువ్వు ఏది నిన్ను సాత్వికంగా చేసి నిన్ను ఉన్నతమైన స్థానం తీసుకెళ్తాది. నువ్వు చేస్తున్నటువంటి పనులు నేను ఎంత ఓర్పు అండి, నాకున్నంత ఓర్పు ఇంకొకరికి ఉంటే అని తనకు తానే చెప్పుకుంటాడు మనిషి. తనకు తానే నాకు అయ్యో ఎంత ఓర్పు తెలుసా అండి. నీ ఓర్పు క్రీస్తుతో పోల్చు ఒక్కసారి. ఆయన ఓర్పు నీకు నాకు ఉంటుందేమో. అందుకే ఆయన సాత్వికుడు. నేను సాత్వికుడను, దీన మనసు. దీన మనసు అంటే ఏమిటంటే దాని గురించి తర్వాత నేర్చుకుందాం, కానీ ఒక్క మాట చూపిస్తాను చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి
ఆ యేసుప్రభు వారు దేవుని స్వరూపి అయి ఉండి ఎంచుకొనలేదు అని నేను విడిచిపెట్టకుండా దేవుడిగానే ఉండాలి, నేను దేవుణ్ణి అని అనుకోలేదు. ఆయన దేవుడు అనుకున్నట్లయితే నీకు నాకు రక్షణ రాదండి. ఉండలేనని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని, అది తెలుసా అండి, శిష్యులు పాదాలు కడిగాడండి. ఇప్పుడు పాదాలు మొక్కించుకుంటున్నాడు ప్రతి వాడు. ఆయనకి వీళ్ళకున్న తేడా అది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి వాడు వీళ్ళు ఏం చేస్తున్నాడు, ఆడు కాళ్ళు మొక్కుతున్నాడు. ఆయన ఏం చేసినాడు, సాత్వికుడు తగ్గించుకుని శిష్యులు పాదాలు కడిగి, మీరు కూడా మీ పాదాలు ఎలా కడిగానో మీరు కూడా వెళ్ళి ఇతరుల యొక్క పాదాలు కడగండి, అప్పుడు మీరు గొప్పవాళ్ళు అవుతారు, అప్పుడు మీరు సాత్వికులు అవుతారు అన్నాడు. తెలుసా, ఈ రోజున ప్రతి వాడు మొక్కించుకుంటున్నాడు కాళ్ళు, ప్రతి వాడు దండం పెట్టించుకుంటున్నారు. ఎంత పాద పద్మాలు అట, పాదాలంట ఏంటంటే పద్మాలు. పద్మాలు అంటే ఏంటున్నాయి, పుష్పము. పుష్పం, పద్మం అంటే కమలం. కమల పువ్వుని పద్మము అంటారు, కమల పువ్వుని మాత్రమే పద్మం అంటారు. పాద పద్మాలట. చూడండి, ఎక్కడ పుట్టినా మనం చాలా బొమ్మలు చూస్తాం, పాదాలు ఎప్పుడు పద్మంలోనే ఉంటాయి. చూడండి, వాళ్ళ పాదాలు ఎక్కువగా ఎక్కడుంటాయి, ఎందుకంటే అంత పూజింపదగిందని అర్థం. సో ఇప్పుడు లోకములో దేవుడు సృష్టించిన అందమైన పువ్వులన్నిటిని కోసుకొచ్చేసి, నేను విమర్శించకూడదు కానీ అంటున్నాను, మనకు అర్థం అవ్వాలని, దాంట్లో తీసుకొచ్చి దిక్కుని పెట్టి ఈ రోజుని తీసుకెళ్ళి మళ్ళీ నీటిలో పడేస్తున్నారు. ఎన్ని స్థితులు చేస్తున్న సాత్వికత్వం మనిషికి రాదు. నేను అదే చెప్పదలుచుకున్నానంతే. కనుక చూడండి, ఇంకో మాట చదవమ్మా. ధరించుకొని రిక్తుడుగా చేసుకోవడం అంటే ఏంటమ్మా, రిక్తుడు సరైనటువంటి మాట కాదు అది. తగ్గించుకోవడం అనేది దీనత్వంలే, రిక్తుడు అనే మాట చెప్పాలి. చేతగాని వాడు అంతే, హోప్లెస్ పిల్లలు అన్నారు అంతే. అందుకే ఆయన శిలువ మీద ఉండగా అన్నారు, వాళ్ళు దారిని పోయే వాళ్ళు అన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా అన్నారు, నువ్వైతే దేవుని కుమారుడు అయితే నువ్వు దిగిరా కిందకి, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించాను. దొంగలు అన్నారు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పావు కదా, నువ్వు దిగి కిందకి, నీకు నువ్వు రక్షించుకొని అన్నారు. అయినా సరే ఆయన ఏమయ్యాడు, తండ్రి వీరేమి చేయించున్నారో, వీరు ఏమి అంటున్నారో, వీరు ఏమి దూషిస్తున్నారో వీళ్ళు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించమన్నాడు. అది సాత్వికత్వం యొక్క గొప్ప లక్షణం అండి. అది సాత్వికత్వం యొక్క గొప్ప లక్షణం. అది ఒక మనిషి నిన్ను దూషిస్తున్నప్పుడు, నీ మీద ఎగతాళిగా హేళన చేసి అసహించుకుంటున్నప్పుడు, నిన్ను గేలి చేస్తున్నప్పుడు నువ్వు నిలబడాలి. క్రీస్తుని కలిగిన బిడ్డగా, క్రీస్తుని కలిగిన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు కలిగి ఉంటావు చెప్పు, అప్పుడు నువ్వు సాత్వికుడవుతావు. ఎక్కడైనా సరే, నువ్వు పనిచేసేవాడు కానీ, నీ చుట్టుపక్కల కానీ, నువ్వు ఉన్న ప్రదేశంలో కానీ, ఎవరు నిన్నేమనుకున్నా పర్వాలేదు, ఆయన నన్ను రక్షించాడు, ఆయన సాత్వికత్వం నాకు వచ్చింది, నేను ఆయన్ని కలిగి ఉన్నాను, అది గొప్ప చేస్తుంది నన్ను అనుకునే విషయం నీ జీవితంలో రావాలి. కనుక కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ సమయంలో. చూడండి, బైబిల్లో ఇంకా సాత్వికత్వం అని ఒక ఆయనకి ఇచ్చారు. ఎవరికంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం 7వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. సంఖ్యాకాండం 3. భూమి మీద ఉన్న వారందరిలోనూ ఒక్కడి గురించే చెప్పాడు కదా, భూమి మీద ఉన్నవారు అందరిలోనూ సాత్వికుడు ఎవడంటే మోషే. ఈ రోజుని వేల మంది కమాండర్లు నడిపించవచ్చండి. నేను బైబిల్ మళ్ళీ చదువుతున్నాను.
నేను చదువుతున్నప్పుడు ఆ నిర్గమకాండం కాడికి వెళ్ళేటప్పటికండి వంశానికో తెగ ఈ కమాండర్లు ఉంటారు చూడు, నడిపింటారు గ్రూపులు. మనం ఇప్పుడు 15 ఆగస్టుకి కానీ అప్పుడు కానీ అక్కడ మిలిటరీ వాళ్ళు రకరకాల డ్రెస్సులు వేసుకుని వెళ్తుంటారు దండం పెట్టుకుని ఇట్లాగా. మీరు చూడలేదా? ఇశ్రాయేలు కాలం నుంచి వచ్చింది అది. సైన్యములకు అధిపతికి యెహోవా నడిపించాడు అది. వీళ్ళ కాపీ కొట్టి ఇక్కడ నుంచి చేస్తున్నాడు వీళ్ళు. మీరు చదవండి వెళ్ళి. ఎవడు కూడా దాంట్లోకి రావద్దు. ఆ గోత్రమే గోత్ర ముఖ్యుడు ఉంటాడు ఎదరా, తర్వాత వాడిని ఫాలో అవ్వండి. అటువంటి సైన్యాలను నడిపించిన వాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? మోషే ఒక్కడికి మాత్రమే సాధ్యమైందా? అది ఓర్పు. ఎంత మనం అనుకుంటుంటే మనకంటా పనికి మాలినోళ్ళండి ఇశ్రాయేలు. ఎంత ఏడ్పించారు తెలుసా? నీళ్లు లేవన్నారు, నీళ్లు ఇచ్చాడు. అయ్యో మేము కాకరకాయలు తిన్నాం, బీరకాయలు తిన్నాం, అన్ని తిన్నాం, ఇక్కడికి వచ్చి అసలు ఏదీ లేదు అన్నాడు. సమృద్ధి ఇచ్చాడు. తర్వాత మరి మాంసం మీద ఆశ కలిగి మేము అక్కడ ఎంతో మాంసం తినేవాళ్ళం, కొండ మీద ఉండగానే పొడుచుకుని మొక్కలు తినేవాళ్ళం పుల్లలతోటి అని మాంసాల మీద అంటే ఎత్తురు కురిపించాడు. తృప్తి లేదు అది. అటువంటి వారిని నడిపించిన వాడు ఎవరండి? మోషే. నీ కుటుంబంలో 4 పిల్లలు ఉంటే వీళ్ళతో నేను ఏగలేకపోతున్నాను బాబు అంటా ఉంది. ఎవరు సాత్వికులు చెప్పండి ఇప్పుడు? మోషే సాత్వికుడా, మనం సాత్వికులమా? మోషే. అందుకే అన్నాడు మోషే ఇల్లంతటిలోనూ సాత్వికుడు. ఈ మాట ఎవరు చెప్పారు? గ్రంథకర్త కాదు. చూడండి 7వ వచనం, అక్కడే 7వ వచనం చూడండి. అక్కడే దేవుడు అంటున్నాడు, యెహోవా అంటున్నాడు, అతడు ఆ మోషే నా ఇల్లు అంతటిలోనూ నమ్మకమైన వాడు. నేను దర్శనం ఇచ్చి మాట్లాడతాను, ఎందుకంటే ఆయన ఒక్కడే కాదు. ఈ రోజున నువ్వు నేను కూడా మోషే లేక సాత్వికులమైనట్లయితే దేవుడు నీతో నాతో కూడా మాట్లాడతాడు వాక్యం ద్వారా, ఇంకొకరి ద్వారా మాట్లాడతాడు. ఎలాగ మాట్లాడాలో ఆయనకు తెలుసు. ఎలాగ నీ కోరిక, నీ ఆలోచన, నీ ఆశ సమస్తం తీర్చాలో ఆయనకు తెలుసు. కానీ నీలో కావాల్సింది ఏంటంటే ఉన్నతం చేయవలసింది సాత్వికత్వం. ఆ సాత్వికత్వం కోల్పోయినప్పుడు, మరి అది లేనప్పుడు నీ జీవితంలో నువ్వు ఆశీర్వదింపబడవు. నీకు ఆయన రక్షణ తెలియదు, ఆయన నీకు తోడుగా కూడా ఉండడా. నీ కుడి హస్తము నాకు తోడుగా ఉంది అన్నాడు అక్కడ. కనుక ప్రియులారా గమనిద్దాం, మన జీవితంలో మనం ఎన్నిసార్లు కోల్పోతున్నాము. ఎన్ని కోల్పోవడానికి కారణం ఏమిటంటే, ఓ మాట అన్నాడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో, సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందురు. అంటే అర్థం ఏంటి? భూమంతా సంపాదించేస్తారనా? భూమంతా సంపాదించేస్తారనా? సాత్వికులు ధన్యులట, మంచిదే. కానీ వాళ్ళు ఏం చేస్తారంట? భూలోకంలో ఏముంది? భూమి ఉంది. భూలోకంలో ఏముందండి? భూమి ఉంది. చెప్పాలి. ఆ మాట చెప్పడానికి అంత ఏపా. భూలోకంలో ఉన్న మనుషులు ఎటువంటి క్రూరునైనా సంపాదించేస్తాడండి సాత్వికుడు. యేసుప్రభు గారు సంపాదించారు కాబట్టి ఈరోజు నువ్వు నేను వచ్చి ఇక్కడ కూర్చున్నావు. నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు? పిలిచాడు సాత్వికత్వంతో. ఆయన సాత్వికత్వమే నిన్ను నన్ను ఇక్కడికి పిలిచిందండి. అందుకే మనల్ని అన్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. భూలోకములో ఎటువంటి కలహ వీరుణ్ణైనా గొప్పవాణ్ణైనా సరే సాత్వికుడు సంపాదించుకోగలడు. ఎటువంటి ముక్కోపినైనా సరే, ఎటువంటి దౌర్భాగ్యునైనా సరే, ఎటువంటి దరిద్రునైనా సరే, ఎటువంటి వ్యసనక్రాంతునైనా సరే, సాత్వికత్వం నీలో ఉన్నదంటే నువ్వు వాళ్ళని సంపాదించుకోగలవు. నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. అది అక్కడ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అంటాడు. కనుక
చూడండి ఇంకొక మాట అంటాడు, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. తొందరగా చదవాలి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, కుళ్ళు. మత్సరము అంటే ఏంటండి? మత్సరం అంటే అర్థం తెలుసా? మత్సరము అసూయ. మత్సరం అంటే అసూయ. ఎదుటి వాళ్ళు బాగుపడితే వీళ్ళు ఒప్పుకోరు, ఎదుటి వాళ్ళు తిన్నా వీడు ఒప్పుకోరు. వీడు పెట్టడం వాడు తినేవాడు, వాడు తినడం, వాడు పెట్టడం, వాడు తినేవాడు. కుక్క బుద్ధి అనమాట. కుక్క చూడండి, అది తింటుంది కదా, కానీ వేరే కానీ రానివ్వదు. అది ఇది తింటానే ఉంటుంది. కుక్క బుద్ధి కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కనుక అంటున్నాడు ఇక్కడ, చదవమా మాట 30. జీవము, నీ శరీరానికి జీవం అదే. మత్సరము ఎముకలకు, ఎముకల కుళ్ళు అంటే ఏంటో ఒకటి గుర్తు చేసుకున్నారో లేదో నేను చెప్దామని మాట దాని గురించి. ఎముకల కుళ్ళు అంటే ఏంటంటే, ఎముకలకు కుళ్ళి, ఎముకలు కుళ్ళు పడితే ఏమవుతుందండి? ఎముకలు అంటే మూలుగులో కుళ్ళిని ఏమంటారు? బోన్స్ క్యాన్సర్. ఒక మాటలో చెప్పాలంటే బోన్ క్యాన్సర్. బోన్కి వచ్చినటువంటి, ఎముకకు వచ్చిన క్యాన్సర్ ఏంటో తెలుసా? నీ తత్వమే క్యాన్సర్. నీ తత్వమే మారిపోద్ది, నీ ఆలోచనే మారిపోద్ది, నీ స్వభావమే మారిపోద్ది. క్యాన్సర్ తగ్గదండి, క్యాన్సర్ తగ్గదు. తగ్గిందంటే దేవుని కృపే. నేను చెప్తున్నాను కదా, చాలాసార్లు చెప్తున్నాను నేను. 5 సంవత్సరాల వరకు క్యాన్సర్ తగ్గిందని ఎవరిని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే అంత భయంకరమైంది. నీ జీవితంలో ఆ కుళ్ళు అసూయ ఉన్నది చూసావా? ఎదటి వాడు తింటూనే ఒప్పుకోవు, ఎదటి వాడు మంచి ఉంటే ఒప్పుకోవు, ఎదటి వాళ్ళు బాగుపడితే ఒప్పుకోరు. ఇది ఎముకలు కుళ్ళు అంటున్నాడు ఆయన. ఆ కుళ్ళు ఏం చేస్తాడంటే ఎప్పుడు వాళ్ళ కుళ్ళి సీమ్ పట్టించుతాడు. సీమ్ పడితే ఏమవుతుందమ్మా చెప్పండి? చెప్పట్లేదు. సీమ్ పడితే ఏమవుతుంది? సీము అంటే కుళ్ళు అంటే సీమే. సీమ్ పడితే ఏం చేస్తుంది? సలుపుతుంది అంటారు. వినలేదు మీ మన భాషలను? సలపటం. ఉడుతుంది. ఓకేనే, నిన్ను నెమ్మది ఉంచదు, నీ జీవితంలో నెమ్మది ఉండదు నీకు. ఇతరుల మీద గనక నీవు పడినటువంటి మత్సరము అసూయ ఉన్న చూసావా, అది నీ జీవితాన్ని నెమ్మది ఉంచదు. దేవుని వాక్యం చెప్తున్న మాట అది. ఇతరుల గురించి నువ్వు బాధపడద్దు, నీ గురించి నువ్వు సరి చేసుకో. ఇతరుల గురించి మాట్లాడతారు వాళ్ళు. కనుక ఇంకొక మాట చూసుకుందాం. 15వ అధ్యాయం 4వ వచనం, సామెతల గ్రంథమే. సాత్వికమైన నాలుక జీవవృక్షము, సాత్వికమైన నాలుక జీవవృక్షము అంట. జీవవృక్షం అంటే ఏంటండి? ఏదైనా తోటలో దొరకలేందే జీవవృక్షం. అది మరి ఎక్కడ దొరుకుతుందంట? నువ్వు సాత్వికమైన నాలుగు నీకు ఉన్నట్లయితే తప్పకుండా అది నువ్వు తింటావు. సరిగ్గా చదవండి అయ్యగారు. కుటిలత, కుటిలత, కుళ్ళు, అసూయ, మత్సరము. కుటిలత అంటే లోనున్న కుట్ర అంటారు చూడు, మన వాళ్ళు తెలుగు భాషలో కుట్ర అంటారు. ఇవన్నీ మీకు అన్నీ అర్థమైనవి. నేనేం కొత్తగా ఏం లేదు, దేవుడు మనతోటి మనకు అర్థమైనవి చెప్తున్నాడు. కుట్ర ఉంటుంది. కుట్ర అంటే బయటకు బాగానే కనపడతారు, హీ అంటారు, కానీ లోనేముంది? కుట్ర, కుట్ర, కుట్ర. నీ ఆత్మకి ఏం కలుగుతుందండి? భంగము కలుగుతుంది. అట్లాగే 25:15 చదివండి. అట్లాగా 25:12 సామెతలు 15 చదవండి. 15 ఎముకలను నలగబట్టును. ఏమంటున్నాడు? మళ్ళీ చదవమ్మా. దీర్ఘ శాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చు అంట. తెలుసా అండి?
న్యాయాధిపతి ఏమి చేస్తాడంటే కమాండర్, న్యాయాధిపతి, ఆయన దగ్గరైనా క్షమాపణ దొరుకుతుంది. కానీ సాత్వికమైనటువంటి నాలుక ఎముకలను నలగొట్టును. కనుక అంత బలమైన ఎముకలను కూడా నలగొడుతుంది. కనుక వీళ్ళారా, సాత్వికత్వం అనేది గొప్ప లక్షణం. అది మరి అటువంటి లక్షణం. అందుకే అంటాడు చూడండి, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తొందరగా చదవాలి మరి. విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును ప్రయాసపడుము. దేనికోసం ప్రయాసపడుతున్నావు నువ్వు? అందుకనే సాత్వికం సంపాదించుకుంటే ఇవన్నీ నీకు వచ్చేస్తాయి. తెలుసా? ఆ సాత్వికం కావాలి. అది యేసు ప్రభు దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. అందుకే నా యొద్ద వచ్చి నేర్చుకోండి అన్నాడు. అది నా ద్వారా మాత్రమే రావాలి. నన్ను అనుసరించిన వాడికి మాత్రమే వస్తుంది. నా వాక్యాన్ని, నా ఆజ్ఞను నన్ను కలిగిన వాడికి మాత్రమే ఆ సాత్వికం వస్తుంది. నువ్వు చెడ్డ పనులన్నీ విడిచిపెట్టేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎంత గొప్పవాడు అని నలుగురి చేత పొడిగించుకున్నా రాదది. తెలుసా? సాత్వికత్వము యేసు ప్రభు ద్వారా మాత్రమే వస్తుంది. అది ఆయన్ని కలిగి ఉండటం వల్ల మాత్రమే వస్తుంది సాత్వికత్వం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. కాగా జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. క్రైస్తవులైనట్లయితే మనకు ఈ అవసరం. నువ్వు నేను క్రైస్తవుని అనిపించుకుంటున్నావంటే, ఇందాక నాకు ఒక ఆలోచన వచ్చింది, ఒక మా సబ్జెక్ట్ చెప్పాలని. ఇప్పుడు సమాజం ఎట్లా ఉందంటే, ఎక్కువ క్రైస్తవ సమాజం కాలక్షేప క్రైస్తవులు అయిపోయినారు. ఆదివారం ఒక కాలక్షేపం, 1 గంట 2 గంటలు 4 గంటలు వెళ్ళొచ్చేస్తే చాలు, కాలక్షేపం అయిపోయింది. నువ్వు నేను ఏం సంపాదించున్నాం దేవుని సన్నిధికి వచ్చి? ఒక్కసారి ఆలోచించండి. ఏం సంపాదించున్నాం మన దేవుని సన్నిధికి వచ్చి? మరి నీవు దేవుని సన్నిధికి రావటం వల్ల దేవునికి, క్రీస్తుకి ఏమైనా ఉపయోగం ఉందా? ఎందుకు చెప్పండి మరి? ఎందుకు ఈ కాలక్షేపం మనకి? 1 గంట గంటన్నారా ఈ కాలక్షేపం ఎందుకండి చెప్పండి? నీకు ఉపయోగం లేదు, అటు దేవునికి ఉపయోగం లేదు. వస్తున్నావు, 1 గంట కూర్చుంటున్నావు, వింటున్నావు, 4 మాటలు వెళ్ళిపోతున్నావు, మళ్ళీ లోకంలో పడిపోతావు, పాత జీవితమే. మళ్ళీ నీకన్నా ఉపయోగం ఉండాలి. నిన్ను పిలిచి, నిన్ను ఏర్పాటు చేసి రక్షించుకున్న దేవునికైనా ఉపయోగం ఉండాలి. 2 ఉపయోగం లేకపోతే ఇలా కాలక్షేపం కదా ఇది. కాలక్షేప పురాణం అంటారు. ఎప్పుడు వింటారు పురాణాలు? ఎప్పుడు చెప్తారండి మీరు? ఎప్పుడన్నా పురాణం గురించి విన్నారా మీరు? సాధారణంగా విని ఉండరు మీరు. పురాణాలు ఎప్పుడు చెప్తారు తెలుసా అండి? 10:30కి స్టార్ట్ చేస్తారు, రాత్రి స్పీకర్ దాకా తినేసి వెళ్తారు. అక్కడికి వెళ్తాడు పురాణం, రాగాలు తిప్పితే అంటే వెళ్ళవుతారు, నిద్ర వచ్చేది కదా. అంతే కదా మరి. ఇక్కడ కూడా పురాణమే కదా మరి ఇది. ఎందుకు ఈ కాలక్షేపం నీకు నాకు? నీలో మార్పు రానప్పుడు, నాలో మార్పు రానప్పుడు ఎందుకు ఈ కాలక్షేపం? గమనించాలి ప్రియులారా. నా బాధ ఏంటంటే, మనకన్నా ఉపయోగపడాలి, దేవునికన్నా ఉపయోగపడాలి. మన జీవితం, మన క్రైస్తవ జీవితం దేవునికన్నా ఉపయోగపడాలి, మన బ్రతుకైనా ఉపయోగపడాలి. ఈ 2 ఉపయోగపడినప్పుడు ఇది కాలక్షేపమేగా. కనుక గమనిద్దాం. ఇంకొక మాట అంటే చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16లో సాత్వికముతోను, భయముతోను,
ఎవరు అడిగితే చెప్పలేము కదా. ఒక్క క్వశ్చన్ అడిగితే చెప్తామా? దేవుడు ఎవరమ్మా, ఎందుకు మీరు చర్చికి వెళ్తున్నారు, ఏం ఉపయోగం మీకు అని అడిగితే ఏం చెప్తాను? ఏం ఉపయోగం, మేము నమ్ముకున్నాం వెళ్తున్నాం, ఇంతేనా? అంతే కదా మనం చెప్పేది. ఆయన మాకు ఎన్నో మేలు చేశాడండి, మా పిల్లగాడు ఇలాగైపోతే ఇలాగైపోయాడు. ఇదేనా క్రైస్తవ సాక్ష్యం? క్రీస్తుని నిలబెట్టాలి నువ్వు అక్కడ, క్రీస్తుని అక్కడ నిలబెట్టాలి. ఎవడన్నా అడిగాడంటే చాలు, సాత్వికముతో వాడిని అలా మాటతో కొనాలి. నువ్వు వాడు అన్నాడంటే వాడు నీ మాటతో వాడు అక్కడ నిలబడాలి, అక్కడ గంట సేపు నీ మాటలు వింటాను. సోదని వెళ్ళిపోకూడదు వాడు. అందుకే అంటున్నాడు, ఈ మాట చదవండి, మళ్ళీని అందరూ చదవండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై సాత్వికముతోను భయముతోను సిద్ధముగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. అది సాత్వికత్వం. యేసు ప్రభుని వేల మంది మధ్య దగ్గర నిలబెట్టారు, కానీ తొనకలేదండి ఆయన. నువ్వు రాజుగానా అన్నాడు పిలాతు. అవును, నువ్వు అన్నట్టు నేను రాజునే. మరి ఎందుకు వచ్చావు? నేను సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టితేనే. మీరు అందరూ సత్యం తెలియని వాళ్ళు. చెప్పాలని నమ్ముకున్నావు. ఎందుకు నమ్ముకున్నావురా అంటే చెప్పాలి. నా దగ్గర మొన్న ఒక ఆయన వచ్చాడు, మీరు చూసారు, ఆయన వెళ్ళిపోయాడు మధ్యలో. మళ్ళీ ఈ మధ్య ఫోన్ చేయట్లేదు, ఆయన ఫోన్ చేయట్లేదు. ఏం ఉపయోగమయ్యా యేసుప్రభుని నమ్ముకున్నావు నువ్వు అన్నాడు నన్ను. చాలా ఉపయోగం ఉంది, నా దగ్గరికి రా, నేను కూడా చెప్తాను నీకు అన్నాను. కనుక ఒకడు చెప్తే వాడు మన మాటను బట్టి మన దగ్గరికి రావాలాడు. కనుక ప్రియులారా, ఇంకొక మాట, తీతుకు 3:2, తీతు 3:2. సంపూర్ణమైన సాత్వికం, సంపూర్ణ సత్క్రియలు అంటే వాక్య ప్రకారం జీవిస్తూ సంపూర్ణ సాత్వికం ఉండాలండి. సంపూర్ణ సాత్వికం. చచ్చిపోతుంటే అయ్యో నేను బ్రతుకుతున్నాను అన్నాడంట పౌలు. పౌలు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను చనిపోతున్నానంటే నేను బ్రతుకుతున్నాను అనాలంట. క్రైస్తవ లక్షణం అదే అండి. నాకు జబ్బు వచ్చేసింది, నాకు అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అనుకున్నావు చూడు, లేదు, దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. ఆ మాట చెప్పగలిగే జీవితం నీకు కావాలి. సాత్వికత్వం, సంపూర్ణ సాత్వికత్వంతో జగడమాడని వారును తిమోతితో అంటున్నాడు, అది తీతుతో అంటున్నాడు, జగడం ఆడకూడదు. క్రైస్తవులు జగడాలు ఆడకూడదు. జగడం అంటే ఏంటండి? గొడవ గొడవ గొడవ. మన ఇంటికాడ ఉన్నంత తీర్పు ఇంకెక్కడ ఉండదు కదా. కనుక ప్రియులారా గమనిద్దాం. అందుకే పౌలు గలతీ పత్రిక కూడా ఇంకో మాట రాస్తున్నాడు. గలతీ పత్రిక రాస్తూ 6వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా సాత్విక మనస్సుతో క్షమించాలంట వాడిని. వాడిని మార్చడానికి నువ్వు సాత్వికం ఉపయోగించాలి. ఊరా నీతో నేను మాట్లాడేది అంటాను కాదు, వాడిని వెంటనే పరిచయం చేసుకోవాలి నువ్వు. క్రీస్తు అసలు ఏం పని ఉందో చెప్పండి. యాయూరు అని ఊరు వెళ్తున్నాడు ఆయన. ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఓ ముసలమ్మ ఎదవరాలు కొడుకు చనిపోయినాడు. మీకు అందరికీ తెలిసి అని బైబిల్. ఆ ఎదవరాలు కొడుకు చచ్చిపోతే ఒక్కగానొక్క కొడుకు ఆ ఎదవరాలకి. ఆ కొడుకు కూడా చచ్చిపోతే నలుగురు కలిసి పాడి తీసుకుని వెళ్తున్నారు. పాడంటే తెలుసు కదా, మోసేది. తీసుకుని వెళ్తుంటే యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా?
కనికరపడ్డాడు అని ఉన్నది తెలుసా. నువ్వు ఎద్దటివాడు కనికరపడు. వాడి పాపం కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ప్రభు తెలియక నెమ్మది సమాధానం లేకుండా బతుకుతున్నాడు. వాడి దగ్గర కనికరపడాలి. అప్పుడు నీ సాత్వికం యొక్క ప్రయోజనం ఉంటుంది. అంతేగాని యేసుప్రభు వెంటనే ఇల్లు ముట్టి భయపడకమ్మా నీ కొడుకు బ్రత చచ్చిపోలేదు లేచాడని తెలుసా. వాడి జీవితంలో బతికించి నువ్వు క్రీస్తుని నిలబెట్టు. అది సాత్వికతకు ఉండే లక్షణాలు. అందుకే చాలా మటుకి చూడండి యాకోబు పత్రిక 3:13, యాకోబు పత్రిక 3:13 ఇంకా 3 మాటలు ఉన్నాయి. జ్ఞానముతో కూడిన సాత్వికము కలవాడై తన యోగ్య ప్రవర్తన, సరైనటువంటి ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. నేను సాత్వికుడు అని చెప్పి సాత్వికుడమైన క్రియలు ఉండాలి నీ దగ్గర. అటువంటి క్రియలు కనపరచాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:4 మృదువైనట్టు సాధువైనట్టు మృదువైన. సాధువు అంటే చెప్పాను ఇంతకు ముందు, సాధువుల గురించి చెప్పాను కదా నేను. భూలోకం అంతా సాధువులే. రంగు మార్చుకుంటే బట్ట రంగు మార్చుకు. ఇంతకు ముందు సాధువులు అంటే సాధారణంగా సాధువులు అంటే కాషాయ వస్త్రాన్ని వేసుకునేవారు. ఇప్పుడు ఎన్ని రంగు బట్టలు వస్తున్నాయి. క్రైస్తవులు కూడా రంగులు ఉన్నాయి. క్రైస్తవులు కూడా సీజనల్ దేవుడు, సీజనల్ రంగులు, సీజనల్ యాగాలు, త్యాగాలు, యాత్రలు ఎన్నున్నాయండి. రకరకాల బట్టలు వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కటి అసలు బట్టలు వేసుకోవడం ఒంటి మీద, పెయ్యి మీద. ఎందుకు వేసుకోవడం అని తర్వాత చెప్తాను నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు. కనుక ఎందుకు చెప్తున్నానంటే నీలో కనపరుచుకున్నప్పుడు సాత్వికత్వం క్రీస్తుని కలిగిన వాడు నువ్వు నేను కాదు. వాడి విషయం ఎదురుపెట్టేయండి, మనం మాట్లాడుకోవద్దు. కానీ నీ విషయం ఏంటి? నీలో నాలో సాత్వికం ఉందా? అది నీ ఇంటికాడ నుంచి స్టార్ట్ చేయి, నీ ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి, నీ దగ్గర నుంచి స్టార్ట్ చేయి. బయటకు వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళిపోయాను, ఇంట్లోనే స్టార్ట్ చేయి. ఓర్చుకుంటున్నావాను, సహించున్నావాను? ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకో. ఏదో ఇక్కడ బుర్ర ప్రతిదానికి మనం బుర్ర చూసుకుంటాం, మనం గంగిరెడ్డిలాగా. వాడి సాంగారు దండం పెట్టు అంటది అది కదా. మనం కూడా అంతే, దానికంటే అంగేమైపోయినాం మనం. మన పరిస్థితి ఏంటంటే వాక్యం దగ్గర వినాలి. విన్న మాటల ప్రకారం జీవించకపోతే క్రైస్తవం రాదండి. క్రైస్తవం రాదమ్మా. మనం ఎందుకు ఈ విధంగా ఉంటున్నాం? మనం ఎందుకు ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం? దేవుడు ఎందుకు సంతోషం, సమాధానం, నెమ్మది లేకుండా చేస్తున్నాడో తెలుసా? మన జీవితంలో కోల్పోతున్నది క్రీస్తుకున్న లక్షణం మనలో లేదు. కనుక ఆఖరిగా చూసుకుందాం. చూడండి, ఒక ప్రవచనం యేసుప్రభు గురించి కూడా మత్తయి సువార్తలో ఒక ప్రవచనం ఉన్నది. మీకా గ్రంథంలోది. మీకా గ్రంథంలో ప్రవచనం ఒకటి మనందరికీ తెలుసది. జకరియా గ్రంథం అనుకుంటారు. 9:9 ఏమన్నదమ్మా? జకరియా 9:9 సియోను నివాసులారా ఉండు, తగ్గించుకుని నీ దగ్గరకు వస్తున్నాడు. ఇంకోసారి ఏమన్నది మత్తయి సువార్త 21:5 ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లను. ఆయన లోకానికి, ప్రపంచానికే రాజు, దేవుడు, ప్రభు అయిన ఆయన పరిస్థితి ఎంత తగ్గించుకున్నాడంటే గాడిద పిల్లని ఎక్కాడండి ఆయన. తెలుసా అండి? అందరికంటే మంచి గుర్రాలు ఎక్కడ ఉంటాయంటే అరబ్ దేశంలో ఉంటాయి గుర్రాలు. ఐరోపా దేశ గుర్రాలే ఎత్తైన గుర్రాలు. వాళ్ళ గుర్రాలు తోలాలి అంటే వాడు ఒక శక్తిమంతుడు అయి ఉండాలట. యేసు ప్రభు వారు సమస్త శక్తిని నీ కొరకు నన్ను వదిలిపెట్టి ఈ లోకములోకి గాడిద పిల్లనెక్కి సాత్వికుడిగా వచ్చాడు. ప్రియ సహోదరి సార్, ఆఖరిగా మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక
10వ అధ్యాయం 1వ వచనం. యేసు క్రీస్తు యొక్క సాత్వికమును అది ఆయన సాత్వికము కావాలి మన జీవితాల్లో, సాత్వికత్వం కావాలి. కనుక ప్రియ సహోదరి ఇక్కడ చూడండి పిల్లలతో. కనుక మనం కావాల్సింది ఏంటంటే సాత్వికత్వం. కానీ ఆ సాత్వికత్వం అనేది ఒక త్యాగ జీవితం అండి, ఒక యజ్ఞ జీవితం అండి, ఒక సమర్పణ జీవితం అండి. లేకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. యేసు క్రైస్తవుడు అని అనుకుంటున్నాడంటే దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ ఏంటంటే సాత్వికత, ప్రేమ, దయ, జాలి, కనికరము, ఇవన్నీ కూడా అటువంటిది. ఆశా నిగ్రహము, సంతోషం, సమాధానం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన దగ్గర నుండే వచ్చే ఫలాలు ఇవన్నీ క్రైస్తవునికి ఉండవలసినవి. దాంట్లో సాత్వికత్వం నిన్నేం చేస్తుందంటే నీ సాత్వికత్వం ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. ఈ లోకంలో ఉండగా కూడా నిన్ను ఒక ఉన్నతమైన హెచ్చింపులో గుర్తు చేస్తారు. కనుక మనం గమనిద్దాం, సాత్వికత్వం అంటే లోకంలో ఎక్కడో దొరికేది కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే చెప్పాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడు, నా యొద్ద నా కాడి ఎత్తుకుని మీరు నేర్చుకోండి. కాడి అనగా వాక్యము, భారము, వాక్యం దగ్గర నేర్చుకోండి. నా వాక్యం వింటేనే మీకు వస్తుంది. నా వాక్యం లేకుండా మీరు సాత్వికులు కాలేరు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎంతమందికి దానాలు చేసినా సాత్వికం రాదు. తెలుసా అండి? వాడు వచ్చి అమ్మా ధర్మం అంటే మనం ఏమనుకుంటాం? ధర్మం అంటే ఏమనుకుంటాం అంటే వాడికి పోయటం బొమ్మలు అనుకుంటాం. ధర్మం అంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని ఆయన ఇచ్చాడు. ఆ ఆజ్ఞాన్ని ధర్మం అంటాడు వీడు. అట్లాగే సాత్వికత్వం ఎలాగొస్తుందంటే ఆయన్ని అనుసరిస్తే మాత్రమే వస్తుంది. అది ఆయన అనుసరించుకోకుండా మనకు సాత్వికత్వము రానే రాదు. అట్టి ధన్యతలో దేవుడు మన అందరినీ జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఆమేన్.